మల్ల తాపకు ఆంధ్ర అసెంబ్లీలో జగనన్న రెచ్చిపోతుంటే చంద్రన్న తమ్ముళ్ళు ఏమంటారో తెలుసునా? గౌరవనీయులైన జగన్ గారు, ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదండి అనొగలు. అరే, అలా కాగితాలు చించేస్తారా? అంత ఘోరం ఎలా చేయగలుగుతున్నారండి? మీరు మైకులను విరిచేస్తుంటే జీవహింస జరుగుతున్నట్టు మా మనసులు కలుక్కుమంటున్నాయండి. జగన్ గారు, వైసీపీ అన్నదమ్ములను మనోనిగ్రహం పాటించమనండి. మీ మనసును మీ హ్యాండవర్లో పెట్టుకోండి. గౌరవనీయులైన రోజక్క గారిని కొంచెం కొంచెం ప్రశాంతంగా ఉండమనుండ్రి. ఇక మల్లా తాపకు మానాడు మీటింగ్ జరిగితే 4 క్యారెట్ ముక్కలు, 2 పచ్చికాకరకాయ ముక్కలు, 100 గ్రాముల అన్నం, షటాక్ పెరుగు, 1 పెగ్గు నిమ్మరసం ఉంటది. ఎందుకంటారా? తమ్ముళ్లకు యోగా క్లాసులు పెట్టించిండు సీఎం చంద్రన్న. పొద్దుగాలనే లీడర్లంతా బాగానే చెమటలు తీసిండ్రు. మరి గిల్లతో ఆసనాలు వేపించింది ఎవరనుకుంటుర్రు? మంతెన సత్యనారాయణ సారు. గీసారేంది గట్లవన్నాడు? యోగా చేస్తుండా, కునుకు తీస్తుండా? ఏ సకలం ముక్లం కూకోరాక కొందరైతే మస్తు తిప్పలు పడ్డారనుకో రాదుండ్రి. ఏ మగ్గివన్నీ ఎందుకు అని అనుకునేటోళ్ళు కుర్చీల మీద కూర్చొని చూసిండ్రు. పానం హుషారుగా ఉండాలంటే అన్నం ఎక్కువ తినుడు మానేసి లీడర్లంతా పచ్చి కూరగాయలు, ఉప్పు కారం లేని తిండి తినాలని సలహా ఇచ్చిండు. ఇట్లయితే కోపం మాయమై మనిషి ప్రశాంతంగా ఉంటాడని సెలవిచ్చిండ్రు మంతెన గారు. ఈ సలహా ఇస్తాడనే కావచ్చు చాలా మంది డుమ్మా కొట్టిండ్రు. ఆరోగ్య సూత్రాల కార్యక్రమం అయిపోగానే కంప్యూటర్ క్లాసులు సురువైనాయి. బడి పిల్లల లెక్క లీడర్లంతా కంప్యూటర్ల ముఖం పెట్టి నేర్చుకున్రు. మంత్రి గారు సెల్ ఫోన్లో చూసి కంప్యూటర్ల ఎలకన ఆడిస్తుండు. ఏ గీ అక్క ఫేస్బుక్ కోసం దేవులాడుతుందా ఏంది? ఆగో, చంద్రన్న రానే వచ్చిండు. ఎస్ సార్ అని అందరు లేచి నమస్తే కొట్టిండ్రు. అటెంక కంప్యూటర్ని పొట్టు ఎట్లా వాడల్లో పొల్లు పోకుండా క్లాస్ చెప్పిండు. వెనక బెంచి లీడర్లు మీరేందో గుసగుస పెడుతుండ్రు. సార్కు తెలిస్తే బెంచ్ లెక్కిస్తాడు మరి. ఇక ఈ కాంచెల్లి సార్తోని ఏది మాట్లాడాలన్నా ఏ పనున్నా అన్ని కంప్యూటర్లనే. నో కాగితాలు, నో పెన్నులు.